మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్, ఇది మనకి ఎడ్జ్ 50 ఫ్యూజన్ కి సక్సెసర్ అనమాట. ఎడ్జ్ 50 ఫ్యూజన్ మనకి లాస్ట్ ఇయర్ మే నెలలో లాంచ్ చేశారు. బట్ ఈ మొబైల్ ఈసారి మనకి కొంచెం ఎర్లీగానే రాబోతుంది. అంటే ఏప్రిల్ 2వ తారీఖున ఈ మొబైల్ను లాంచ్ చేస్తారు. అలాగే 9వ తారీఖు నుంచి సేల్కి వస్తాయని చెప్పేసి మనకి లీక్స్ అయితే ఉన్నాయి. సో ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ కూడా ఆల్రెడీ మనకి బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా వీళ్ళు సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ సంబంధించిన మైక్రో సైట్ను కూడా ఓపెన్ చేశారనమాట. ఇందులో మనకి 6.7 ఇంచెస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఉండబోతుంది. క్వాడ్ కర్వ్డ్ ఎందుకు అంటున్నానంటే వీళ్ళు టేజర్ని అయితే రిలీజ్ చేశారు. అక్కడ మనకి చూడడానికి డిస్ప్లే క్వాడ్ కర్వ్డ్ లాగా ఉంది. అయితే క్వాడ్ కర్వ్డ్ అయి ఉండొచ్చు, లేదంటే మామూలు కర్వ్డ్ డిస్ప్లే అయి ఉండొచ్చు. ఇక ఇందులో మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉండబోతుంది. మిలిటరీ స్టాండర్డ్ కూడా ఉండబోతుంది అనమాట. ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రెండు మ్యాండేటరీ అయిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. వివో కానీ, అటు ఒప్పో కానీ, రియల్మీ కానీ బడ్జెట్ మొబైల్లో కూడా మనం చూస్తున్నాం. అండర్ 20,000 మొబైల్స్లో కూడా సో మిలిటరీ స్టాండర్డ్స్ని అయితే తీసుకొస్తున్నారు. సో అందువల్ల మోటరోలా కూడా తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో మనకి MediaTek Dimensity 7400 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. 7300 సక్సెసర్ ప్రాసెసర్. ఇందులో 5500 mAh బ్యాటరీ ఉండబోతుంది. ఛార్జింగ్ సపోర్ట్ ఎంత అనేది తెలియదు, కానీ ఇంతకుముందు గతంలో వీళ్ళు 50 ఫ్యూజన్లో 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇచ్చారు. అదే ఇవ్వచ్చు, లేదంటే దానికన్నా పెంచవచ్చు అనమాట. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ఇవ్వచ్చు అనుకుంటున్నాను. రేసెంట్ మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 700 సెన్సార్ అయితే ఉండబోతుంది. సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉండబోతుంది. సో వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ సెగ్మెంట్లో వీళ్ళు తీసుకొచ్చే ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ మొబైల్స్ అందిస్తాయి అంటున్నారు. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ ఎంత అనేది ఇంకా రివీల్ కాలేదు. యూరోప్ ప్రైజెస్ అయితే రివీల్ అయినాయి. అక్కడ వీటి ప్రైస్ 33,000 రూపాయలు ప్రైస్ పెట్టబోతున్నారు. 8GB 256GB వేరియంట్. నేను అనుకోవడం మన ఇండియాలో 22 నుంచి 25,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ని తీసుకొస్తారు అనుకుంటున్నాను. చూద్దాం మరి ఏ ప్రైస్లో తీసుకొస్తారో. మోటరోలా ఎప్పుడు డిసప్పాయింట్ అయితే చేయదు ప్రైస్ విషయంలో. సో స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్లోనే తీసుకొస్తుంది, బెస్ట్ ప్రైస్లోనే తీసుకొస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, ఏ ప్రైస్లో వస్తుంది అనుకుంటున్నారు నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ AI ఫీచర్స్ మీద అయితే వర్క్ చేస్తుంది. సో ఇందులో చూస్తే ఏ ఇంటర్ఫేస్ మెటా, సో దాని ఇంటర్ఫేస్ని అయితే చేంజ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే కాకుండా మనకి రైటింగ్ ఫీచర్ను కూడా అయితే తీసుకొస్తుంది అనమాట. సో ఇందులో మొత్తం మనకి 7 టోన్స్ ఉంటాయని చెప్పి అయితే తెలుస్తుంది. అంటే ఏదైనా మెసేజ్ మీరు ఎవరికైనా పంపించాలనుకోండి, సో ఆ మెసేజ్ మీరు టైప్ చేసేస్తారు కదా, టైప్ చేసిన తర్వాత దాని టోన్ చేంజ్ చేస్తుంది. అంటే దాని వర్షన్ మార్చిద్ది అనమాట. అంటే దాన్ని మనం షార్టర్లో పంపించాలా, ఫన్నీగా పంపించాలా, స్పోకీ, రెఫరెన్స్, సపోర్టివ్, సర్కాస్టిక్, సో ఏ వేలో మీరు ఈ మెసేజ్ని పంపించాలనుకుంటున్నారనేది జస్ట్ పదాలు రాస్తే చాలు దాని తగ్గట్టుగా అయితే మలుచుకుంటుంది అనమాట. ఇలాంటి ఒక మంచి ఫీచర్ మీద అయితే వర్క్ చేస్తుంది. మనం ఏదైనా టైప్ చేసినప్పుడు అక్కడ మీకు ఒక పెన్సిల్ సింబల్ అయితే కనిపిస్తుంది, ఒక మ్యాజిక్ పెన్సిల్ సింబల్. దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో సో మనకి టోన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో దాని తగ్గట్టుగా మనం పంపించవచ్చు. ఇది అయితే చాలా బాగుంది. సో ఎవరికైతే ఏ విషయాన్ని ఎలా రియాక్ట్ అయ్యి పంపించాలో తెలియని వాళ్ళు ఉంటారు చూసారా, సో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే హువావే పూరా X అని ఫోల్డింగ్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సాధారణంగా ఇప్పటి వరకు మనం వర్టికల్ ఫోల్డ్ అలాగే హారిజెంటల్ ఫోల్డింగ్ మొబైల్స్ అయితే చూసాం కదా. దీన్ని హారిజెంటల్గా తీసుకోవాలా, వర్టికల్గా తీసుకోవాలా తెలియదు. అలాంటి డిజైన్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సాధారణంగా మనం చూస్తే 22:9 ఆస్పెక్ట్ రేషియోతో మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి, ఇది వర్టికల్గా ఫోల్డ్ అయ్యే మొబైల్ ఫోన్స్ అనమాట. కానీ వీళ్ళు 16:10 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఈ మొబైల్ ఫోన్ తీసుకొచ్చారు. అంటే ఇది ఒక విధంగా ఫ్యాబ్లెట్ అని చెప్పలేము, ఫోన్ అని చెప్పలేము. కవర్ డిస్ప్లే 3.5 ఇంచెస్ ఉంటే ఇన్సైడ్ డిస్ప్లే 6.3 ఇంచెస్ ఉంటుంది. 6.3 ఇంచెస్ అంటే మీరు చిన్నది అనుకోవచ్చు, కానీ చిన్నది కాదు, పెద్దదే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఆస్పెక్ట్ రేషియో చేంజ్ అవుతుంది. 16:10 ఆస్పెక్ట్ రేషియో కాబట్టి మొబైల్ వెడల్పుగా అనిపిస్తుంది అనమాట, ఒక డిఫరెంట్గా అయితే అనిపిస్తుంది. సో మొత్తానికి ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. కానీ హువావే తెలిసిందే కదా, మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ని తీసుకురాదు, వాళ్ళకి పర్మిషన్ కూడా లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి IQ G10 ఏప్రిల్ 11వ తారీఖున ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు IQ అయితే అనౌన్స్ చేసింది. ఒక్క మొబైల్ తెస్తారు, దీంతో పాటు ఇంకేమైనా మొబైల్స్ తీసుకొచ్చా చూడాలి. ఎందుకంటే IQ G10 అంటే ఇందులో ఫ్యామిలీ ఉంటుంది. G10, G10X, G10 టర్బో, G10 టర్బో ప్రో అని చెప్పి మొత్తం 4 మోడల్స్ అయితే లాంచ్ చేస్తారు. బట్ మా ఇల్లు టర్బో వేరియంట్ అయితే అంత తొందరగా మన ఇండియాకి అయితే తీసుకురారు. లాస్ట్ టైం కూడా హ్యాండ్ ఇచ్చినట్టున్నారు. అయితే ఈసారి రాబోయే ఈ మొబైల్స్లో మనకి ఆ టర్బో కానీ టర్బో ప్రోలో కానీ MediaTek Dimensity 8400 ప్రాసెసర్, ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8S Elite ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఇక నెక్స్ట్ చూస్తే కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసిన బ్రాండ్స్లో మనకి యాపిల్ అండ్ శాంసంగ్ 94% ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు మొత్తం చార్ట్ అయితే చూపిస్తున్నాను కదా. సో ఇందులో మీరు చూసుకున్నట్టే శాంసంగ్ 7% గ్రోత్ చెందింది అనమాట మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ షిప్మెంట్లో చూస్తే. అలాగే వివో 14% ఇంప్రూవ్ అయింది. ఫాక్స్కాన్ 19%. ఫాక్స్కాన్ అంటే తెలిసిందే మనకి ఐఫోన్స్ అయితే తయారు చేస్తూ ఉంటుంది. ఇక ఒప్పో అయితే చాలా అంటే చాలా డౌన్ అయింది, 34% డౌన్ అంటే మాటల. ఇక BDG టెక్నాలజీ 35% ఇంప్రూవ్ అయింది. ఇక అదర్స్ చూసుకుంటే మనకి 14% రేజ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అందరికన్నా
సో ఎక్కువగా తొందరగా గ్రోత్ చెందుతుంది ఎవరు అనుకుంటున్నారు ఇందులో మనకి టాటా ఎలక్ట్రానిక్స్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వీళ్ళు ఈ రేస్లోకి అయితే వచ్చారు. సో వాళ్ళు చూసుకుంటే గ్రోత్లో 107% ఇయర్ టు ఇయర్ గ్రోత్ అయితే చెందినట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి దీనికి సంబంధించిన గ్రోత్ అయితే బయటకు వస్తుంది. లేదంటే క్వార్టర్లీ స్టేట్మెంట్లో మనకి ఈసారి టాటా కూడా ఇంక్లూడ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది.